ప్రభుత్వం వైఖరి సవరించాలి రోస్టర్ విధానాన్ని సవరించాలి రోస్టర్ విధానాన్ని రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలి రోస్టర్ విధానాన్ని వెంటనే రైతులు వాళ్ళు కూర్చున్నారా అడ్డగోలుగా కారణమైనటువంటి జీవో నెంబర్ 99 ప్రకారం ఈరోజు మన యొక్క ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 110 నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ సుప్రీంకోర్టు ఎంపెరికల్ డేటా తోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే ఎటువంటి శాస్త్రీయమైన లెక్కలు లేకుండా, ఎటువంటి జనాభా లెక్కలు లేకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లుగా 3 విభాగాలుగా ఈ ఎస్సీలను విడగొట్టడం జరిగింది. వర్గీకరణ జరిగిందే అశాస్త్రీయంగా, రాజ్యాంగ విరుద్ధంగా, అంబేద్కర్ ఆలోచన విధానాలను తుంగలో తొక్కే విధంగా జరిగిందని చెప్పి మాల ఉపకులాలు భావిస్తున్నటువంటి తరుణంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఏప్రిల్ 14, 2025 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 99 తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 99 ప్రకారం గ్రూప్ 3లోని మాల ఉపకులాలు 26 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు రోస్టర్ పాయింట్ 22 కేటాయించడం జరిగింది. గతంలో 16 ఉన్నప్పుడు 4 ఉద్యోగాలు వచ్చేది. ఈ రోస్టర్ పాయింట్లలో 22 ఎప్పుడైతే కేటాయించారో ఆ కేటాయించిన తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి గమనిస్తే ఇటీవల జరిగిన ఏదైతే కౌన్సిలింగ్స్ ఉన్నాయో ఇంజనీరింగ్ కావచ్చు, డెంటల్ కౌన్సిలింగ్ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, అన్ని అడ్మిషన్లలో కావచ్చు మాల విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరిగింది. ఒక్క సీటు కూడా మాల విద్యార్థులకు, మాల ఉపకుల విద్యార్థులకు ఎవరికి కూడా రాలేదు. అంతేకాకుండా శాతవాహన యూనివర్సిటీలో 35 గెస్ట్ లెక్చరర్ పోస్టులు ప్రభుత్వం మంజూరు చేస్తే గ్రూప్ 3లో ఉన్నటువంటి మాల 26 కులాలు ఏవైతుందో ఒక్క జాబ్ కూడా ఈ రోస్టర్ విధానం వల్ల రాలేదు. అంటే 22వ నెంబర్ ఉండడం వల్ల, ఆ నెంబర్ కేటాయించడం వల్ల ఈరోజు మాలల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు మొత్తం కూడా